నిప్పుతో తొలగబొట్టు. ఏమీ లేనిది నా చేతిలో ఎండు ఉసిరికాయ వేసిందే, ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి అనుగ్రహించమ్మా అంటే కనకధార కురిపించింది అమ్మవారు. అంటే పెట్టనిది వచ్చే జన్మలో పెట్టడానికి ఉండదు. నిజమే, నిజమైన స్వార్థం అన్న మాటకు అర్థం ఏమిటి? తన గురించి తాను చూసుకోవడం. ఈ జన్మలో భార్య ఉంది, ఈ జన్మలో పిల్లలు ఉన్నారు, వాడు బాగుండాలని కోరుకుంటున్నావు, తప్పేం కాదు. మరి జీవుడు, ఈ జీవుడు ఇవాళ ఈ శరీరం వదిలేస్తాడు, వదిలేసి మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ భార్య, అక్కడ పిల్లలు, మరి వాళ్ళని పోషించద్దు. అప్పుడు భగవంతుడు ఏది అడ్డు పెట్టిస్తాడు? నువ్వు ఇలా పెట్టినది ఏదుందో అది అడ్డు పెట్టే మళ్ళీ నీకు పొందడానికి అవకాశం ఇస్తాడు. ఇలా పెట్టినది ఏమీ లేకపోతే. అందుకే పెట్టినవాడు భారతీయ శాస్త్రాలలో నేను పెడుతున్నానని అహంకారంతో పెట్టడం. నేను పెట్టినది నిజానికి భగవంతుడు వచ్చి తీసుకుంటున్నాడు. ఆయన తీసుకోకపోతే నా దగ్గర ఉంటే మాత్రం, పుచ్చుకునేవాడు లేకపోతే నాకు పుణ్యం ఎలా వస్తుంది? అందుకని పుచ్చుకునేవాడి రూపంలో భగవంతుడే వచ్చి పుచ్చుకుని నన్ను అనుగ్రహిస్తున్నాడు. అందుకే భాగవతంలో బలిచక్రవర్తి వామనమూర్తి వచ్చినప్పుడు ఆయనకి దానం చేసేటప్పుడు 3 అడుగులు విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచం క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు బడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం